హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ డిఎస్సి ఇన్‌స్ట్రక్టర్ అనేది గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా? మీరే చెప్పాలి. ప్రభుత్వ బడ్జెట్‌లో అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మొత్తం 6,534 అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రకటన బడ్జెట్లో అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ నియామకాలకు ప్రత్యేక నిధులు కేటాయించింది. ప్రభుత్వ పాఠశాలలో అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ నియామకాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. అసలు ఇది నిరుద్యోగులకు శుభవార్త లేక తాత్కాలిక ఉపశమనమా? ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. తాజా సమాచారం ప్రకారం ప్రభుత్వం సుమారు 6,534 అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రతిపాదించింది. కానీ అసలు వివాదం మొదలైంది. అభ్యర్థులు చెబుతున్నది ఏమంటే, ఇంత భారీ సంఖ్యలో ఖాళీలు ఉంటే రెగ్యులర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదు? తాత్కాలిక అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లతోనే సరిపెడుతున్నారు అని ప్రశ్నలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపాదిత 12,500 వేతనం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ వేతనం సరిపోతుందా అని పలువురు నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం మరో వాదన వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయుల కొరతల వల్ల విద్యార్థులు చదువు అంతరాయం కలగకుండా తక్షణ పరిష్కారం ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెబుతున్నాయి. ఈ నియామకాల ద్వారా 6,534 పోస్టులు భర్తీ చేయనున్నారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకేమో 12,500, ఎస్జిటి పోస్టులకేమో 10,000 అయితే చెల్లించనున్నారు. ఇటీవల రిటైర్ అయిన 723 మంది ఉపాధ్యాయులను కూడా తాత్కాలికంగా తిరిగి సేవలో తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పూర్తి వివరాలతో మరో వీడియో తీసుకొస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.